ముందుగా చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో 32వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట మనము ఇక్కడ చూస్తున్నాం. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు చెబుతున్నటువంటి మాట, ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాట. దేవుని యొక్క మాటలో మనం గతించినటువంటి దినాల్లో మనం చూసాం. దేవుని యొక్క మాటలో ముఖ్యంగా మనకు హెచ్చరిక అనేది కనిపిస్తుంది. దేవుని యొక్క మాటలో మనకు హెచ్చరిక. దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే, ప్రపంచం మీదకి రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించాలి అనే ఒక తాపత్రయము దేవునికి ఉన్నది మన మీద. అందుకే మనము దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఆయన తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటకు మనము లోబడినప్పుడు రాబోయే ప్రమాదాల నుండి, రాబోయే ఉగ్రత నుండి మనము తప్పించుకునే అవకాశము మనకు ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎంతోమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. ఎంతోమంది స్త్రీలు, విశ్వాస వీర వనితలు ఉన్నారు. ఒక శారా తల్లి ఉంది, ఒక రూతమ్మ ఉంది, ఒక ఎస్తేరు ఉన్నారు, ఒక అబీగయిలు ఉంది. ఇలా మనం చూసినట్లయితే ఎంతోమంది విశ్వాస వీర వనితలు, స్త్రీలు ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు శారాను జ్ఞాపకం చేసుకోండి, రూతుని జ్ఞాపకం చేసుకోండి, లేదా ఎస్తేరుని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పటం లేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుడు ఆమె పేరును కూడా దేవుని యొక్క వాక్యంలో రాయించలేదు. అయితే లోతు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక నీతిమంతుడు. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో చెప్పారు, నీతిమంతుడైనటువంటి లోతు వారి యొక్క ప్రవర్తనను బట్టి ఎంతో బాధపడ్డాడు అని మనం చదువుకుంటాం. అంటే లోతు నీతిమంతుడు. ఆ నీతిమంతుని భార్యను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది అనంటే, ఆమె యొక్క చరిత్రలోనికి మనం తొంగి చూచినట్లయితే దేవుడు మన మీదికి రాబోయే ఉగ్రతను తప్పించడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశము దేవుడు మనకిస్తాడు. లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్రలోనికి మనము వెళ్ళాలి. చరిత్ర ఈమె గురించి ఎక్కడ రాయబడింది? ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈమె గురించి రాయబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి సందర్భం ఏంటి? సందర్భం మనం ఆలోచన చేస్తే పై వచనాలు మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. పై వచనాల్లో మనం చూసినప్పుడు 28వ వచనంలో రాయబడింది, లోతు దినములలో జరిగినట్టును జరుగును. దేని గురించి చెప్తున్నాడు? ఇదంటే మనుష్య కుమారుని రాక గురించి చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుల వారు మరలా ఈ లోకానికి వచ్చేటప్పుడు జరగబోయే పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు.
యేసు ప్రభుల వారు ఒకసారి ఈ లోకానికి వచ్చారు. ఆల్రెడీ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతము తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన రాజ్యము చేస్తున్నాడు. సర్వాధికారము పొందినవాడుగా, సర్వాధికారిగా, యుగయుగములకు స్తోత్రార్హుడుగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన రాజ్యము చేస్తున్నాడు. మొదటిసారి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. గొర్రెగా ఆయన వచ్చాడు. అందుకే ఆయన తలదించి తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మనుషులందరినీ రక్షించుటకు సిలువలో తన ప్రాణమును ఇచ్చాడు. అయితే ఆయన వెళ్ళిపోతూ నేను మరలా వస్తాను అని ప్రభుల వారు చెప్పారు. దేవదూతలు చెప్పాయి, మీరు ఏ విధముగా ప్రభు పరలోకానికి వెళ్ళటం మీరు చూచుచున్నారో అదే విధంగా ఆయన తిరిగి ఈ లోకానికి వస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా ఈ లోకానికి వస్తారు. మనం దీని గనుక నమ్మితే ఆయన రావడానికి ముందు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆయన వస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ భూమండలాన్ని ఆవరిస్తాయో మనము నమ్మితే మన జీవితాన్ని సరి చేసుకోవాలి అని దేవుడు ఈ యొక్క సందర్భం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మాటని మనము చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం అనాలోచనగా ఉంటే మనం భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోయే అవకాశము ఉంటుంది. మనం అనాలోచనగా ఉంటే మన ప్రాణాలే పోయే పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఒక డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ డ్రైవింగ్ని ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఒక బండి నడుపుతున్నటువంటి వ్యక్తి అనాలోచనగా నడపకూడదు. జాగ్రత్తగా, ఏకాగ్రతతో దాని మీదే దృష్టి పెట్టి దాని మీదే మనస్సుంచి ముందుకు సాగాలి. డ్రైవింగ్ అనాలోచనగా చేస్తూ అటు ఇటు చూస్తూ వెనక్కి తిరిగి చూస్తూ మనం వాహనం నడుపుతున్నట్లయితే ముందు ఏదో ఒక వాహనం వస్తుంది, తగులుద్ది, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అనాలోచనగా బండి నడుపుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏ పనైనా సరే మనం అనాలోచనగా చేస్తే ప్రమాదంలో పడతాం. మరి దేవుని యొక్క మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క మాట సృష్టిని కలిగించింది. దేవుని యొక్క మాట మనిషికి జీవాన్ని ఇచ్చింది. దేవుని యొక్క మాట మనిషికి ఊపిరినిచ్చింది, జీవ శ్వాసను అనుగ్రహించింది. కాబట్టి దేవుని యొక్క మాట లేకుండా ఏది కూడా జరగలేదు. ఆయన మాట ద్వారానే సమస్తము జరిగేది. కాబట్టి అదే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ప్రభు అంటే ఎవరు? ఆయన ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త. ఈ లోకాన్ని మాట చేత సృజించిన వాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోటి నుండి వస్తున్నటువంటి మాటలు ఇవి. అనాలోచనగా ఉండొద్దు. మనం దేవుని యొక్క వాక్యంలో అనాలోచనగా మనం ఉండొద్దు. మనం నష్టపోతాం. దేవుని యొక్క మాటని మనం సీరియస్గా తీసుకోకపోతే మనం నష్టపోతాం. మన జీవితము భ్రష్టు పట్టిపోతుంది. ఎవరికి ఉపయోగపడకుండానే మిగిలిపోతుంది మన జీవితం. కాబట్టి ప్రభుల వారు తన రెండవ రాకడ గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చేస్తూ ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారో చెబుతూ మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు దినాలు ఎలా ఉన్నాయి చూడండి. లోతు దినములు ఎలా ఉన్నాయో ప్రభుల వారే చెప్తున్నారు ఇక్కడ. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. లోతు దినములలో ఉన్నటువంటి మనుషులు సొదొమ గొమొర్రా పట్టణాలు. లోతు అనగానే మనకి ఏ పట్టణాలు గుర్తొస్తాయి? సొదొమ గొమొర్రా పట్టణాలు.
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, వాటికి ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఉన్నటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఉన్నటువంటి నగరాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఉన్నటువంటి పట్టణాలు ఎలా ఉన్నాయి, ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఎక్కడా కూడా చేంజెస్ అనేవి లేవు. అవే దినాలు అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. చెప్పాలంటే అలాంటి వాతావరణము సంఘాల్లోనికి కూడా వచ్చేసింది. అలాంటి వాతావరణం, బయట ఉన్నటువంటి వాతావరణము సంఘాల్లోనికి కూడా వచ్చేసింది. ఈరోజు సంఘాలు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి, గద్దించే మాటలకు ప్రాముఖ్యత లేని దినాలు ఇవి. సంఘాల్లో ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని గద్దించి ప్రజలకు బుద్ధి చెబుతూ వారిని హెచ్చరిస్తూ సరైన మార్గంలోనికి నడిపించే బోధలు అనేవి లేవు. లోకం వైపు తీసుకొని వెళ్ళిపోయే బోధకులు ఉన్నారు, లోకాన్ని వెంబడిస్తున్నటువంటి బోధకులు ఉన్నారు. లోకాన్ని వెంబడిస్తున్న వాళ్ళు, లోకాన్ని వెంబడిస్తున్నటువంటి బోధకులు, లోకాన్ని అనుసరిస్తున్నటువంటి విశ్వాసులు ఈరోజు ఉన్నది. చర్చిల్ని ఈరోజు ఒక పబ్బుల్లాగా మార్చేశారు చర్చెస్ని. ఈరోజు క్లబ్బుల్లో ఏ విధంగా డీజే లైట్స్ అవన్నీ ఉంటాయి, పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఏ విధంగా ఉంటారో సంఘంలో కూడా అదే వాతావరణం ఉంది. ఈరోజు సంఘంలో కూడా వీళ్ళు పాటలు పాడాలంటే వెనక డీజే లైట్స్ ఉండాలి, కలర్ లైట్లు అలా మెరుస్తూ ఉండాలి. అవునా కదా? ఆలోచన చేయండి. అవి లేకపోతే వీళ్ళు పాటలు పాడలేరు, పాటలు పాడే ఆ ఉత్సాహం రాదు. అమ్మగారు పాట పాడినా, అయ్యగారు పాట పాడినా వెనకేముండాలి? డీజే లైట్స్ ఉండాలి. ఆ లైట్స్ మనం ఎక్కడ చూసాము? గతంలో బార్లలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో మనం చూసాం. ఎంత భయానకమైనటువంటి వాతావరణము క్రైస్తవ సంఘంలోనికి వచ్చేసిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకడంటాడు టీవీలు, సినిమాలు చూడొచ్చు అని చెప్తున్నారు. క్రైస్తవులు ఏం చేయొచ్చు? సినిమాలు చూడొచ్చు. ఒక మహాతల్లి ఏమంటుందంటే ఐపీఎల్ చూడొచ్చు క్రైస్తవులు, చూస్తే తప్పేముంది? క్రికెట్ చూడొచ్చు, తప్పేముంది? ఎంటర్టైన్మెంట్. అంటే క్రైస్తవులకు ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు, 3 గంటలు 4 గంటలు క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు 3 గంటలు 4 గంటలు. ఆలోచించండి ఒకసారి. వీరందరూ కూడా క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు అలాంటి బోధకులకే ఈరోజు పెద్దపీట. విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే లోకాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారి వెంట వెళ్ళిపోతారు. మనల్ని గద్దించి బుద్ధి చెప్పి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఏం చేశారు చెప్పండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మలను తప్పించుకొనమని బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు మంచి ఫలాలు ఫలించండి. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని ఆయన ప్రకటిస్తే వీళ్ళేం చేశారు? యోహాను తలే తీసేశారు. ఆలోచించండి ఒకసారి. యోహాను తల తీసేశారు. సమాజం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళకు విలువ లేదు ఈరోజు. గద్దించి బుద్ధి చెప్పే బోధకులను పట్టించుకోరు. ఎక్కడైతే డ్యాన్సులు వేస్తున్నారు, ఎక్కడైతే బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు, ఎక్కడైతే సినిమాలు చూడమని చెప్తున్నారు, ఎక్కడైతే వెరైటీగా కనిపిస్తున్నారు, చినిగిపోయిన ప్యాంట్లు ఎవరు వేసుకొని వస్తున్నారు, విచ్చలవిడిగా వస్త్రధారణ, మేకప్లు వేసుకొని ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అవే ఈరోజు. అలాంటి వాతావరణంతో ఈరోజు సంఘాలు నిండిపోయాయి.
అందుకే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈరోజు. సంఘాలు నిండిపోవడానికి మనుషులకు నచ్చిన విధంగా బోధలు చేస్తూ అనేక మందిని ఈరోజు సంఘాల్లోనికి రప్పించుకుంటున్నారు. గద్దించే మాటలు లేవు. అయితే ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని హెచ్చరిస్తున్నాడు. జనాలు ఎలా ఉన్నారు వాళ్ళంటే, తినుచు, త్రాగుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనిచు ఉండేరి. వాళ్ళు దేనికి పెద్దపీట వేశారు? లోతు దినముల్లో ఉన్నటువంటి ప్రజలంటే తినటము, త్రాగటము, వ్యాపారాలు చేయటము, ఇల్లులు కట్టుకోవడము, సుఖించడము, ఆనందంగా జీవించటము. వాళ్ళ హృదయ వాంఛలను, హృదయ కోరికలను మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ దేవునికి స్థానం లేకుండా చేసినటువంటి మనుషులు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నవాళ్ళు. దేవుని యొక్క మాటే లేదు వాళ్ళ జీవితంలో. ఆ విధంగా ఉంటే ఎంత ప్రమాదకరమో ఇక్కడ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఆ దినాల్లో ఏం జరుగుతుందంటే, అయితే మనుషులు అలా ఉన్నారు. ఎలా ఉన్నారు? తింటూ త్రాగుచు దేవుణ్ణి పక్కన పెట్టేశారు. క్రైస్తవులు ఏం చేస్తారు? వచ్చి ఆదివారం వచ్చి దేవుని యొక్క మాటలు వింటారు. దేవుని యొక్క మాటలు వింటారు, శ్రద్ధగా వింటారు, విని వెళ్ళిపోతారు. ఇంతకీ దేవుడు ఎందుకు నిన్ను వాక్యం వినడానికి నీకు అవకాశం ఇచ్చాడు? చెప్పండి. దేవుడు నీకు వాక్యం వినే అవకాశం ఎందుకు ఇచ్చాడు? నీ జీవితాన్ని మార్చుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈరోజు నిన్ను సంఘంలో కూర్చోబెట్టాడు. ఈరోజు నీవు దేవుని వాక్యం వింటున్నావు. దేవుడు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు, నీ యొద్దకు వచ్చాడు వాక్యం ద్వారా అంటే ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, ఆ వాక్యం చేత హెచ్చరింపబడి నీలో నాలో ఉన్నటువంటి లోపాలను, దేవునికి నచ్చని వాటిని తీసివేసుకొని మన మిగతా శేష జీవితాన్ని మనం కొనసాగించాలి, మన జీవితాన్ని మార్చుకొని మనం బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనం వాక్యం వింటాం, తర్వాత వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోయి మన బోధకులు చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తాం. ఐపీఎల్ వస్తే ఐపీఎల్ చూస్తాం. కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతాం. ఎంతమంది క్రైస్తవులు వెళ్ళడం లేదు? గుండెల మీద చేసుకొని చెప్పమనండి. సంఘాలు నిండిపోతున్నాయి కదా, సంఘాలు నిండిపోతున్నాయి. నిజాయితీగా ఎంతమంది చెప్పగలరు? నేను సినిమాలు చూడడం లేదు, నేను సీరియళ్ళు చూడడం లేదు, క్రికెట్ మ్యాచ్ చూడడం లేదు? ఎంతమంది చెప్పగలరు? ఆలోచన చేయండి. మరలా ఆదివారం వస్తే వాక్యం వింటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా అదే జీవితంలో వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే, దేవుడు మాకు పరలోకము ఇస్తాడు అనుకుంటారా లేదా? చెప్పండి, అనుకుంటున్నారా లేదా? అలా నడిపిస్తున్నారు. అలా నడిపిస్తూ వాళ్ళ ద్వారా వీళ్ళు బ్రతుకుతూ, చెప్పాలంటే వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళను వాళ్ళే స్వనాశనం కొరకే మనుషులను తప్పుదారిని పట్టిస్తూ తప్పుడు బోధలు చేస్తున్నారు. ప్రియులారా, బయట వాడు చెప్తాడు క్రైస్తవుడు సినిమాలు చూడొచ్చా చూడకూడదు అంటే, క్రైస్తవుడు సినిమాలు చూడొచ్చా చూడకూడదు అంటే బయట వాడు చెప్తాడు చూడకూడదని. కానీ వీడేమంటాడు? బైబిల్ పట్టుకొని ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు అంటున్నారా లేదా? ఈరోజు బయట వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు సినిమాలు చూడరండి వాళ్ళు చెప్తారు. కానీ వీడేం చెప్తాడు? సినిమాలు చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు. ఇలా ఉన్నాయి ఈరోజు సంఘాలు. ఎలా ఉన్నాయి సంఘాలు? ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు
మనకి ఎలాంటి బోధ అవసరం చెప్పండి? మనకి ఎలాంటి బోధ అవసరం? హెచ్చరించే బోధ కావాలి. ప్రవక్తలు ఎందుకు చంపబడ్డారు చెప్పండి? హెచ్చరించారు కాబట్టి వాళ్ళు చంపబడ్డారు. బాప్తిజం ఇచ్చే యోహాను గారు తల ఎందుకు తీసేశారు? హెచ్చరించాడు కాబట్టి. అపోస్తలులను ఎందుకు చంపారు? హెచ్చరించారు కాబట్టి. లోకాన్ని హెచ్చరించారు కాబట్టి వాళ్ళని చంపారు. ఎవరైతే హెచ్చరిస్తున్నారో వాళ్ళ మాటలు మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనల్ని హెచ్చరిస్తున్నారో వాళ్ళ మాటలు మనకు కావాలి. ఆగస్టు 15వ తారీఖు ఒక గొప్ప దైవజనుడు మరణించారు ప్రభువులో. ఎవరైనా? ప్రకాష్ గంటేలా అనే అన్నగారు మరణించారు. ఆయన బోధలు మనం చూస్తే అన్ని హెచ్చరికతో కూడుకున్నటువంటి బోధలు, క్రైస్తవ్యాన్ని సరిచేసే బోధలు, సంఘాన్ని దిద్దుబాటు వైపు నడిపించే బోధలు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా గౌరవించాలి హెచ్చరించాడు. క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి, అన్ని హెచ్చరికలు. ఈరోజు ఆయన చనిపోగానే ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన గురించి గొప్పగా మాట్లాడడం మనకు అవసరం లేదు. ఏం కావాలి? ఆయన హెచ్చరించాడు చూడండి. ఆ మాటల ప్రకారం బ్రతికితేనే ఆయన్ని మనం గౌరవించినట్టు. దైవ సేవకుని మనం ఎప్పుడు గౌరవించినట్టు చెప్పండి? ఆయన హెచ్చరికపు మాటలు మనం తీసుకొని వాటికి లోబడినప్పుడే ఆయన్ని మనం గౌరవించినట్టు. యేసన్న గారు కూడా ఆయన ప్రసంగాల్లో ఎన్నోసార్లు చెప్పారు, మీరు డ్యాన్సులు వేయకండి, ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈరోజు డ్యాన్సులు వేస్తున్నారా లేదా సంఘంలో? యవ్వన స్త్రీలు డ్యాన్సులు వేస్తున్నారా లేదా సంఘంలో? చెప్పండి. సినిమా డ్యాన్సులు వేస్తున్నారా లేదా సంఘంలో? వేస్తున్నారు. అలాంటప్పుడు మనం యేసన్న గారిని గౌరవించింది ఏముంది చెప్పండి? ప్రవీణ్ అన్నని గౌరవించినట్టు ఏముంది చెప్పండి? ప్రకాష్ అన్నని గౌరవించినట్లు ఏముంది చెప్పండి? వాళ్ళు చెప్పినటువంటి హెచ్చరికపు మాటలు మనం తీసుకోవాలి. అది మన జీవితానికి ఎంతో క్షేమం. వచ్చి వెళ్ళిపోతే మనకు క్షేమం రాదు. దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆయన మాటలకు లోబడాలి. ఆయన మాటలకు మనం లోబడకుండా లోకంలో కలిసిపోతే ఎంత ప్రమాదమో చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. ఒకవేళ మీరు లోకముతో కలిసిపోయినట్లయితే ఒక్కసారి లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఏం జరిగింది లోతు దినములలో. 29వ వచనం మనం చూస్తే, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున. లోతు నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు లోతును తప్పించాడు. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించాలని దేవుడు అనుకుంటున్నాడు. లోతు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిశాయి. అగ్ని గంధకాలు, అగ్ని వర్షం, నిప్పు, అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిసి సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను దహించి వేశాయి. దేవుని భయము లేనటువంటి ప్రజలు, వాక్యానికి విలువివ్వనటువంటి ప్రజలు, దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలు, దేవుణ్ణి అపహాస్యం చేసే ప్రజలు, వాక్యాన్ని అపహాస్యం చేసే ప్రజలు, అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నా మన దగ్గర ఉన్నా వాళ్ళకి మనం దూరంగా బ్రతకాలి. వాళ్ళు బంధువులైనా సరే, రక్త సంబంధికులైనా సరే, వాళ్ళు నీ కడుపును పుట్టిన వాళ్ళైనా సరే, నీ తోడ పుట్టిన వాళ్ళైనా సరే, నీ కడుపును పుట్టిన వాళ్ళైనా సరే, అలాంటి వారి ప్రవర్తనకి మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయకూడదు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నా, మన ఇరుగు పొరుగు వారైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా సరే, అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు లోతును తప్పించాడో ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిశాయి. యేసు ప్రభుల వారు ఏ స్త్రీ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆమె ఎవరు? ఈ లోతు యొక్క భార్య.
అయితే దేవుడు లోతును తప్పించడానికి ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? బాగా వినండి. దేవుడు అలాగే లోతుని అలాగే పైకి తీసుకొని వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో పెట్టలా. దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్రలోనికి మనం వెళ్ళాలి. ఆదికాండము చూడండి, ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ చూద్దాం. 14వ వచనం, 19వ అధ్యాయం 14వ వచనంలో, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు అని చెప్పాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, రండి, మీరు బయటికి రండి, త్వరపడి రండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు చూడండి. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఎగతాళి చేస్తున్నాడు అని లోతుని వాళ్ళు అనుకొని అపహాస్యం చేసి లోతు మాట వినకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. తర్వాత దూతలు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. అప్పుడు 16వ వచనం మనం చదివితే, 16వ వచనము, అతడు తడువు చేసెను. దేవదూతలు చెప్తున్నారు, మీరు తడువు చేయకుండా త్వరగా రండి, త్వరగా బయటికి రండి. నీ భార్య, పిల్లలు, నీకు ఇంకా ఎవరైనా, నీకు బంధువులు ఎవరైనా, నీ స్నేహితులు, నీ మాటకు లోబడే వాళ్ళు, నీ మాట వినేవాళ్ళు, నిన్ను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరిని తీసుకొని రా, నీకు సంబంధించిన వాళ్ళందరినీ బయటికి తీసుకొని రా అంటే ఎవరు కూడా లేరు అక్కడ బయటికి రావడానికి. చాలా మంది ఉన్నారు ఆ పట్టణంలో. అయితే లోతు పిలిచినప్పుడు ఎవరు కూడా రాలా, ఎవరు బయటికి రాలా. లోతుని ఎగతాళి చేసేవాడుగా చూశారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. అప్పుడు 16వ వచనంలో, అతడు తడువు చేశాను, ఇంకా లోతు తడువు చేస్తున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. బలవంతంగా తీసుకొని వచ్చారు. ఇంకా లోతు అక్కడే ఉన్నాడు, ఇంకా తడువు చేస్తున్నాడు. అయితే లోతు మీద ఎవరి కనికరం ఉంది? ఇంకా ఎవరి కనికరం ఉంది? యెహోవా కనికరం ఉంది. ఈరోజు మనందరి మీద కూడా దేవుని యొక్క కనికరం ఉంది. మనం నివసిస్తున్నటువంటి స్థలాలు బాగాలేవు. మన మీదికి ఉగ్రత రాబోతుంది, మన మీదికి దేవుని యొక్క కోపం రాబోతుంది. అయితే దేవుడు మనల్ని తప్పించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆయన కనికర పడ్డాడు మన మీద. ఈరోజు మన దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దేవుడు మన మీద కనికర పడ్డాడు. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాం, ఆయన కృప మన మీద ఎంతో హెచ్చుగా ఉన్నది అని చెప్పాడు. లోతు మీద కూడా దేవుని యొక్క కృప ఎంతో హెచ్చుగా ఉంది. అందుకే దేవుని తాపత్రయం అంతా ఏంటంటే లోతును తప్పించాలి. లోతు నీతిమంతుడు. ఒకవైపు అబ్రహాం గారి ప్రార్థన, ఒకవైపు ఏముంది? 18వ అధ్యాయంలో ఏం చేశారు? అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ఒకవైపు నీతిమంతుని, దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడుతున్న అబ్రహాం గారి ప్రార్థన, ఒకవైపు లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. చూడండి, మనం నీతిమంతులుగా ఉంటే, మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే దేవుడు మన మీద కనికరము చూపిస్తాడు. ఎలాగైనా సరే నాశనములో నుండి మనల్ని తప్పించాలి, మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని దేవుడు ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే లోతును తప్పించటానికి దేవుడు ఆయన యొక్క మహా కనికరాన్ని చూపించి, వాళ్ళు దేవదూతలు బలవంతంగా వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టారు. చూడండి, దేవుడు ఇక్కడ ఈరోజు మనల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తున్నాడు. ఎందుకు? ఆయన మన మీద కనికరం పడ్డాడు కాబట్టి. లోతుని, అతని కుటుంబాన్ని, భార్య, ఇద్దరు కుమార్తెలు బయటకు వచ్చిన తర్వాత చూడండి, దేవుడు చెప్తున్నాడు దూతల ద్వారా. ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, చూడండి ఇది చాలా ప్రాముఖ్యం, ఆయన
నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకుము. నీవు వెనుకకు చూడకము అని చెప్తున్నాడు. ఆ పట్టణాల నాశనంలో వీళ్ళు కూడా నాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవాలంటే అన్నిటికంటే విలువైంది ఏంటి చెప్పండి? ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటి? ఆస్తులా, బంగారమా, వజ్రాలా, వైడూర్యాలా? ఏ విలువైనవి? అన్నిటికంటే విలువైనది నీ ప్రాణం. నీ దగ్గర ఆస్తి ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ కోట్ల రూపాయలు ఉంది, నీ ప్రాణం లేకపోతే ఏం ప్రయోజనం? అవునా కదా? ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? ఆస్తిని అంతా పోగు చేసుకొని, ధాన్యాన్ని పోగు చేసుకొని, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ప్రాణం ఉంది కాబట్టి అనుకుంటున్నాడు. ప్రాణం లేకపోతే? అవునా కదా? నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంత బంగారం ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడువైనా ప్రాణం లేకపోతే నీకున్న వస్తువులన్నీ కూడా వేస్ట్, నిష్ప్రయోజనం. దేనికి కావాలి అవన్నీ? నీ ప్రాణానికి కావాలి. కాబట్టి అన్నిటికంటే విలువైనది నీ ప్రాణం. అంటే మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. ప్రాణం ఉంటే మనం ఏది కోల్పోయినా తర్వాత సంపాదించుకోవచ్చు. బంగారం కోల్పోయిన తర్వాత సంపాదించుకోవచ్చు, డబ్బు కోల్పోయినా మనము సంపాదించుకోవచ్చు. ప్రాణమే లేకపోతే ఇంకా ఏమి మనం సంపాదించుకోవడానికి మనమే లేము. కాబట్టి అన్నిటికంటే విలువైనది మన ప్రాణము. దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? అత్యంత విలువైన నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఈరోజు మన దగ్గరికి ఎందుకు వచ్చింది? నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవడానికి, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి. అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. అందుకే లోతుతో చెప్తున్నాడు, నీవు నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీవు పారిపో, వెనుకకు తిరిగి చూడకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ. పిల్లరా, దేవుని ఆజ్ఞ ఏంటి? నీవు నేరుగా వెళ్ళాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనకకి తిరిగి చూడకూడదు, వెనక ఉన్న వాటిని చూడకూడదు. నీవు బ్రతకాలంటే, నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీవు తిరిగి రెండంతల ఆశీర్వాదము మరలా నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు. నువ్వు ముందుగానే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. నీ చూపు ముందే ఉండాలి, నీ కనుదృష్టి ముందు వైపే ఉండాలి. వెనక ఏమైనా జరగని, నువ్వు దేన్ని విడిచిపెట్టినా సరే వెనకకు తిరిగి చూడడానికి నువ్వు వీల్లేదు అని చెప్పాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. దేవుని యొక్క ఆజ్ఞ ధిక్కరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తే పరిస్థితులు మన ప్రాణం మీదకి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 23వ వచనం చూడండి. 23వ వచనంలో, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. లోతు చూడండి 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయింది. దేవుడు ఏమని చెప్పాడు వాళ్ళకి? వెనుకకు తిరిగి చూడకూడదు. దేవుని ఆజ్ఞ అది. దేవుని ఆజ్ఞ, వెనుకకు తిరిగి చూడకూడదు. ఈమెం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. వెనుకకు తిరిగి చూసింది అంటే దేవుని మాటకు విలువ ఇవ్వలేదు. దేవుని మాటకు విలువ ఇవ్వలేదు. భర్త ఏమో పరిగెత్తుతున్నాడు నేరుగా చూడకుండా. భార్య ఏం చేయాలి చెప్పండి? భార్య ఏం చేయాలి? నీతిమంతుడైన భర్త ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. అవునంటారా కాదంటారా చెప్పండి? నీతిమంతుడైన భర్త ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. భార్య వెళ్ళకపోతే ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటని ధిక్కరించిన వాళ్ళకే నష్టం.
దేవుని యొక్క మాటకు లోబడిన వాళ్ళకే నష్టం. లోతు తప్పించబడ్డాడు. లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది, దేవుని మాటను ధిక్కరించింది. అందుకే మనము పౌలు గారు చెప్తారు, భక్తిని మనము సాధన చేయాలట. ఒక్క రోజులో వచ్చేది కాదు భక్తి, సాధన చేయాలి. దాన్ని సాధన. జిమ్ములో చేరిన వెంటనే మనకి కండలు రావు. కండలు పెంచడానికి జిమ్ములో చేరతారు. కొంతమంది ఏవేవో ఇంజక్షన్లు వేసుకుంటారు కండలు త్వరగా రావడానికి. కండలు త్వరగా వస్తాయి, హార్ట్ అటాక్లు కూడా త్వరగా వస్తాయి, ప్రాణాలు కూడా త్వరగా పోతాయి. నీకు జిమ్ములో చేరిన వెంటనే నీకు రావు కండలు, ఎన్నో నెలలు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడతాయి. భక్తి కూడా అలాంటిదే. భక్తి మనకు వెంటనే రాదు, మనం దాన్ని సాధన చేయాలి. ప్రతిరోజు భక్తిలో ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల్లో ఉండడానికి మనము ఇష్టపడాలి. భక్తిని సాధన చేయాలి. మనం ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే దేవుని మాటకు లోబడటం మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం దేవుని యొక్క మాటకు లోబడటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మాటని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోము. ఈమె ఏం చేసింది? భర్త అయితే పరిగెత్తుతున్నాడు, తిరగల. భార్య తిరిగి చూసిందని కూడా చూడాల. భర్త వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క మాటని మనం మీరితే ఏం జరుగుతుంది? మనకి నష్టం జరుగుతుంది. ఆమె ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఒకటి, దేవుని మాట అంటే ఆమెకు విలువ లేదు. నెంబర్ వన్ ఏంటంటే దేవుని యొక్క మాట అంటే విలువ లేదు. సీరియస్గా తీసుకోలేదు దేవుని మాట. దేవుని మాట అంటే సరదా అనుకున్నది. దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు? ఈ లోకానికి మనము వేరుగా బ్రతకాలని చెప్తున్నాడు. మూర్ఖులకు, ఈ తరము వారికి మీరు వేరే బ్రతకాలని చెప్తున్నాడు. వీళ్ళు ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూడండి. ఐపీఎల్ వచ్చిందా? చూడండి, తప్పేం లేదు. క్రికెట్ మ్యాచ్ చూడండి, తప్పులేదు. సినిమాలు చూడండి, తప్పులేదు. కొత్త సినిమా రిలీజ్ అయిందా? వెళ్ళండి. వెళ్తున్నారా లేదా చెప్పండి. థియేటర్లకు వెళ్ళకపోతే ఇళ్లలో కూర్చొని చూడండి. చెప్తున్నారా లేదా? దేవుని మాట మనకేమని చెప్తుంది? మీరు వెనక విడిచిపెట్టిన వాటిని తిరిగి మరలా చూడకూడదు. ఒక్క రోజులో మానేయమని నేను చెప్పడంలా, దాన్ని సాధన చేయాలి. మనం ఏం చేయాలి? సాధన చేయాలి. ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు మనం సంపూర్ణమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు బోధకులే సినిమా చూడమని చెప్తుంటే, బోధకులే క్రికెట్ చూడమని చెప్తుంటే క్రైస్తవ్యం ఎటుపోతుంది? ఆలోచన చేయండి ఒకసారి. మనల్ని సరి చేయవలసిన వాళ్ళే మనకి ఇలాంటి బోధలు చేస్తుంటే ఇక క్రైస్తవులు ఎలా బయటికి రాగలరు చెప్పండి? ఎలా బయటికి రాగలరు చెప్పండి? దేవుని మాటకు మనం విలువిచ్చేవారుగా ఉండాలి. ఈ స్త్రీ వెనక్కి తిరిగి చూసింది. వెనక ఎవరున్నారు? వెనక ఏముంది? వెనక ఎవరున్నారు? వెనక ఏముంది? వెనక సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. సొదొమ పట్టణం ఉంది వెనక. ఆ పట్టణంలో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుపాస్తులు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంగారము అన్నీ ఉన్నాయి. ఆలోచన చేయండి. అంటే ఆమె వేటి కోసం తిరిగి చూసింది? వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన వాటి కొరకు మరలా వెనక్కి చూసింది. దేవుడు మీరు సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. సొదొమ దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపానికి సాదృశ్యం. వాటిని విడిచిపెట్టి రండి, అవి నాశనం అయిపోతాయి. మీరు బ్రతకాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మీరు వాటిని విడిచిపెట్టి రావాలి. మరలా వాటిలోనికి మీరు వెళ్ళకూడదు, వాటి వైపు మరలా మీరు చూడకూడదు. అయితే ఈ స్త్రీ ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసింది. తద్వారా ఏమైంది? ఆమె ఉప్పు స్తంభం అయింది.
ఉప్పు స్తంభం. దేవుని మాటకి విలువ ఇవ్వలేదు, భర్తకి విలువ ఇవ్వలేదు. ఆలోచన చేయండి. శారా తల్లి గురించి మనం ఒక మాట వింటాం. శారా తల్లి గురించి చూడండి, ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయములో 6వ వచనములో, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా తల్లి ఈరోజు అనేక మందికి విశ్వాస వీర వనితలకు తల్లి. ఆమె ఎందుకు చెప్పండి? అబ్రహాము తన భర్త అయినటువంటి అబ్రహామును యజమానుడా అని పిలుస్తూ భర్తకు లోబడి ఉన్నది. భర్త నీతిమంతుడు, అబ్రహాం గారి నీతిమంతుడు. ఆ నీతిమంతునికి భార్య ఆ నీతిమంతునికి లోబడి ఉన్నది. అందుకు ఈరోజు అనేక మందికి ఆదర్శమైంది ఆమె. లోతు భార్య ఏమైంది? నీతిమంతుడు దేవుని వాక్యం ప్రకారం పరిగెత్తుతూ ఉంటే ఏం పరిగెత్తలా, తిరిగి చూసింది వెనక్కి. ఏమైంది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం నిష్ప్రయోజనంగా మిగిలిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిసాయి, వాళ్ళు నాశనం అయ్యారు. ఈమె బయటకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది. రెంటికి ఏమైనా తేడా ఉందా చెప్పండి? రెంటికి ఏమైనా తేడా ఉందా? రేపు అవిశ్వాసులు, అవిధేయులు అగ్నిగుండంలో ఉంటారు. ఎవరైతే మేము క్రైస్తవులమే, మేము సంఘాలకు వెళ్ళాము, కానుకిచ్చాము, పాటలు పాడామని చెప్పుకున్న వాళ్ళు కూడా అగ్నిగుండంలో ఉంటారు. ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకసారి చూడండి, అగ్నిగుండంలో ఎవరెవరు ఉంటారు? ప్రకటన గ్రంథం, అగ్నిగుండం లేక అగ్ని బాప్తిస్మం చూడండి, 21వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే, 8వ వచనంలో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ వరం. అక్కడ ఒక మాట మనకి సరిపోయే మాట ఏంటంటే అవిశ్వాసులు అన్నాడు. చూడండి, మేమేం వ్యభిచారం చేశామా, దొంగతనం చేశామా, అబద్ధాలు ఆడారా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే దేవుడు అక్కడ చెప్తుండే అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే దేవుని మాటని నమ్మని వారు అవిశ్వాసులు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? అసలు ఎందుకు పిలిచాడు? మనల్ని రక్షించడానికి పిలిచాడు, మనల్ని బ్రతికించడానికి పిలిచాడు. నాశనములో నుండి మీరు తప్పించబడి మంచి భవిష్యత్తులో మీరు బ్రతకాలని దేవుడు మనల్ని ప్రేమించి కనికరపడి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మనమైతే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? అగ్నిగుండం వైపు వెళ్తున్నాం. మనం అగ్నిగుండం వైపు. లోతు మీద దేవుడు తన మహా కనికరా నుంచి బయటికి బలవంతంగా చేతులు పట్టుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఆజ్ఞాపిస్తే లోతు భార్య ఆ ఆజ్ఞను మీరి ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి, మనము వేటినైతే విడిచిపెట్టి వచ్చామో బాప్తిస్మములో మనం ఏం తీసుకున్నాం నిర్ణయం? బాప్తిస్మంలో మనం ఏం నిర్ణయం తీసుకున్నాం? బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ కూడా ప్రభువు కడిగేశాడు. మనము ఇక మీదట క్రీస్తుని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఇష్టమే నా ఇష్టం, అంతే కదా? ఆయన్ని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఇష్టమే నా ఇష్టం. ఒక భార్య ఏం చెప్పాలి భర్తతో? నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్తాను. అంతేనే కదా? ఆలోచన చేయండి ఒకసారి. మనం కూడా ప్రభుతో ఆ విధమైనటువంటి ఒప్పందం చేసుకున్నాం బాప్తిస్మంలో. ప్రభువా, ఇక నేను నీ కొరకే బ్రతుకుతాను, లోకంతో నేను స్నేహము చేయను. మనం ఏవైతే విడిచిపెట్టి వచ్చామో, ఏవైతే మనము ప్రభుతో నిబంధన చేసుకున్నామో ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మనకు మంచి భవిష్యత్తు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మీరు చదివితే, 19వ వచనము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఏమంటున్నాడు దేవుడు?
మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మీకు ఆశీర్వాదం ఉంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ ప్రాణమును మీరు దక్కించుకుంటారు నా మాటలు మీరు వింటే. 20 లక్షల మందిని సుమారుగా దేవుడు మోషే ద్వారా విడిపించి వాళ్ళని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు? మంచి దేశాన్ని ఇవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, మంచి దేశం వాళ్ళకి ఇవ్వడానికి. ఒక ద్రాక్ష గెల 2 మోసారు. ఈరోజు మార్కెట్లో మనం ఒక ద్రాక్ష గెల చూసి ఎంత ఉంది? అంత ఉంది. ఇశ్రాయేలు దేశంలో పండినటువంటి ద్రాక్ష ఒక గెల 2 మనుషులు ఒక దండెంలాగా మోసారు. ఎంత సారవంతమైన నేల, ఫలభరితమైనటువంటి నేల. దాని యొక్క పళ్ళు రుచి చూడకుండానే అరణ్యంలో నశించిపోయారు. ఎవరు చెప్పండి? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరూ అనుభవించలా, ఆ సారవంతమైనటువంటి నేలను అనుభవించలా, స్వతంత్ర దేశాన్ని వాళ్ళు చూడలా. అరణ్యంలోనే ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎందుకో? వారి అవిశ్వాసాన్ని బట్టి. ఐగుప్తులో నుండి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంటే ఆ పాపపు బంధకంలో నుండి వాళ్ళని బయటికి తీసుకొని వస్తే ప్రతిసారి తిరుగుబాటు చేశారు దేవుడి మీద, మోషే మీద. మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్తాం, ఐగుప్తుకి వెళ్తాం, ఐగుప్తుకి వెళ్తాం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఇశ్రాయేలు జీవితాలు మనం చూస్తున్నాం. కుక్క వాంతి చేసుకుంటుంది, మరలా ఆకలినప్పుడు ఆ వాంతినే తింటుంది. ఇశ్రాయేలీలు విడిచి వచ్చినటువంటి ఐగుప్తుకి మళ్ళా వెళ్ళడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. దేవుని మాటకు మనం లోబడకపోతే మంచి భవిష్యత్తుని మనం చూడలేము. మీరు నా మాట విని, నా మాటకు మీరు సమ్మతించి నా మాట వినేటలా భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. లోతుకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి బయటికి పిలిచాడు. లోతు భార్యకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి బయటికి పిలిచాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. వెనకేముంది? సొదొమ ఉంది, పాపం ఉంది, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళ బంగారం ఉంది, వాళ్ళు సంపాదించుకున్నవన్నీ ఉన్నాయి. కొంతమంది చెప్తారు లోతుకి నలుగురు కుమార్తెలు, ఆ కుమార్తెలు అక్కడ కాలిపోతుంటే వాళ్ళ మీద ప్రేమతో తిరిగి చూసింది అని చెప్తారు. రెండుకి పెద్ద తేడా లేదు. లోకాన్ని ప్రేమించినటువంటి స్త్రీగా లోతు భార్య ఉంది. లోతు భార్య ఎవరిని ప్రేమించింది? లోకాన్ని ప్రేమించింది. లోక స్నేహము దేవునితో వైరము. దేవుడు మనల్ని ఆ లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పౌలు గారు చెప్పినటువంటి మాటని మనము చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. సహోదరులారా, చూడండి పౌలు గారు చెప్తున్నాడు, అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై చూడండి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ముందు ఒక నూతనమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. వెనక ఉన్నటువంటి జీవితంలో ఏమున్నాయి? పౌలు గారి జీవితంలో హింస, పాపము, గర్వము. చూడండి, మన జీవితంలో ఏమున్నాయి? గతంలో పాపము, గర్వము, అసూయ, మత్సరము, అబద్ధాలు, చెడు అలవాట్లు, ఇవన్నీ ఉన్నాయి. బాప్తిస్మంలో వీటన్నింటిని కూడా మనం ఏం చేసాం? పాతి పెట్టేశాం. బాప్తిస్మంలో మనకి విముక్తి వచ్చింది. పాపం నుండి మనకు విముక్తి వచ్చింది. నూతన జీవితంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందున్న వాటి కొరకు మనం వేగిరపడుతూ వెళ్ళాలి. మన దృష్టి క్రీస్తు మీద ఉండాలి. మన దృష్టి మన ప్రభు మీద ఉండాలి. మన నడక ఆయన వెంబడి మనము నడవాలి. ఆ రోజు లోతు వెంబడే లోతు భార్య వెళ్ళిపోయింటే ఏమైందో చెప్పండి? బ్రతుకుండేది. అవునా కదా? లోతు వెంబడే వెళ్ళిపోయింటే, భర్త అడుగుజాడలో నడుచుంటే లోతు భార్య బ్రతికేది.
ఈరోజు మనం ఆమె గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఒక శారా తల్లి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. శారా తల్లి ఏం చేసిందట? అబ్రహాముని నా యజమానుడా అని పిలుస్తూ భర్తకు లోబడి ఉన్నది. మనం కూడా ప్రభువుకి లోబడి ప్రభు అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ప్రభు అసహించుకున్నవి మనం అసహించుకోవాలి. ప్రభు వద్దన్నవి మనకు వద్దు. ప్రభు ఏవి చేయమంటున్నాడో అవి చేయాలి. అప్పుడు మనం రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం. పౌలు గారు చెప్తున్నారు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2:20లో పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కొరకు జీవిస్తున్నారట పౌలు గారు? నా కొరకు. ఎవరైతే నా కొరకు తన్ను తాను అర్పించుకున్నాడో, ఈ లోకానికి వచ్చి నన్ను బ్రతికించుటకు, నాకు నూతన జీవం ఇవ్వుటకు, జీవ కిరీటాన్ని నాకు ఇచ్చుటకు ఎవరైతే నా కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మరణించాడో ఆ దేవుని కుమారుని గురించి నేను బ్రతుకుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను బ్రతుకుతున్నాను. ఆయన కొరకే నేను బ్రతుకుతున్నాను. ఆయన మార్గంలోనే నేను నడుస్తున్నాను. మనం కూడా ఇలాంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. లోతు భార్యలాగా మనం ఉండొద్దు అని చెప్తున్నాడు ప్రభు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 29వ వచనం నుండి, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. యేసు ప్రభు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నదని పేతురు గారు చెప్పారు. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఒకరోజు ఈ భూమి అంతా కూడా అగ్నితో నిండిపోబోతుంది. అప్పుడు అందరికీ అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. తర్వాత చూడండి, అప్పుడు ఎలా ఉండాలి? అప్పుడు ఎలా ఉండాలంటే, అప్పుడు చెప్పాడు ప్రభు 32వ వచనంలో, 31వ వచనం మనం చూస్తే, ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. ఏమని చెప్తున్నాడు? తన ఇష్ట వస్తువులన్నీ ఇంట్లో ఉన్నాయి. పైన ప్రమాదం జరిగేటప్పుడు, నీ మీదికి ప్రమాదం వచ్చేటప్పుడు మరలా నేను ఇంట్లోనికి వెళ్తానంటే, నాకు ఇష్టమైన బంగారం ఉంది, నాకు ఇష్టమైన వస్తువులు ఉన్నాయి, నాకు ఇష్టమైన ధనం ఉంది బీరువా నిండా, నేను తెచ్చుకుంటాను అంటే వాటి కోసం నువ్వు వెళ్తే నీ ప్రాణాలు అక్కడే గాల్లో గెలిచిపోతాయి. నీకు బ్రతుకు లేదు. మరలా నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోలేవు. అవునా కదా? ఆలోచించిన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ప్రాణం ఉంటే, ఆ ఊపిరి ఉంటే తర్వాత నువ్వు అన్నీ సంపాదించుకోవచ్చు. ఆ ప్రాణమే పోతే ఏం సంపాదించుకుంటావు? అందుకే ఉగ్రత దినమందు నువ్వు ఎలా ఉండాలంటే, మిద్దె మీద ఉన్నవాడు మరలా తన సామాగ్రి కోసం, అవి ఎంత గొప్పవైనా సరే, ఎంత కష్టపడి నువ్వు సంపాదించినా సరే, అన్నిటికంటే విలువైంది నీ ప్రాణం. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నువ్వు మళ్ళా ఆ ఇంటిలోనికి వెళ్ళకూడదు. పొలంలో ఉండేవాడు మళ్ళా ఇంటికి రాకూడదు. అదే చెప్తున్నాడు చూడండి. తన పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్య తన ఇంటి వైపు మరలా చూసింది. ఆ ఇంట్లో ఉన్న వస్తువుల వైపు, బంగారం వైపు, వస్తువుల వైపు, తన బంధువుల వైపు, స్నేహితుల వైపు మరలా చూసింది. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు మరలా విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా చూడొద్దు. అది అబద్ధాలైనా, అసూయైనా, మత్సరమైనా సరే, ఏదైనా సరే, మీరు నేరుగా ముందుకే మీరు వెళ్ళాలి. ప్రభువుని చూస్తూ మీరు వెళ్ళాలి. అప్పుడే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అప్పుడే ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క మాటని మనం నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. చాలా ప్రమాదం. దేవుని యొక్క మాటని నిర్లక్ష్యంగా తీసుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి మనం లోకానికి వేరుగా, ప్రభువుకి దగ్గరగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి నా సందేశాన్ని ముగిస్తున్నాను.